మీకు కనుక నా కంటెంట్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. హాయ్, మనం నిన్నటి క్లాస్లో క్లియర్గా నేర్చుకున్నాం ఏమని, ఒక వెబ్సైట్ అనేది సెర్చ్ ఇంజన్స్లో ఏ విధంగా వస్తుంది అని చెప్పి క్లియర్గా నేర్చుకున్నాం కదా. అయితే ఈరోజు మనం ఏ పేజ్కైనా కూడా ఒక కీవర్డ్ని ఏ విధంగా రీసెర్చ్ చేస్తామో నేర్చుకుందాం. ఓకే, సో కీవర్డ్ని ఎందుకు రీసెర్చ్ చేయాలి, అలానే కీవర్డ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, మరి ఏ బిజినెస్కైనా కూడా ఏ పేజ్నైనా గూగుల్లో ర్యాంక్ చేయాలన్నా కూడా, మన వెబ్సైట్కి క్వాలిటీని పెంచాలన్నా, మన వెబ్సైట్కి ఎక్కువ ట్రాఫిక్ని తీసుకురావాలన్నా, ఎక్కువ బిజినెస్ జరగాలన్నా మనం కీవర్డ్ అనేది రీసెర్చ్ చేయాల్సిందే. కీవర్డ్ ఎందుకు రీసెర్చ్ చేస్తామంటే మనకు జరిగే బిజినెస్ మొత్తం ఈ కీవర్డ్ మీదే ఉంటుంది. అది ఎలా అంటే, ఒక కీవర్డ్ని ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు, ఆ కీవర్డ్ అనే వాడిని ఎంతమంది యూజర్స్ సెర్చ్ చేస్తున్నారు, అలానే ఆ కీవర్డ్కి సెర్చ్ వాల్యూమ్ ఎంత, ఆ కీవర్డ్ని గూగుల్లో ర్యాంక్ చేయడానికి ఎంత టైం పడుతుంది, దాని యొక్క కేడి అంటే డిఫికల్టీ, ఇవన్నీ మనం కీవర్డ్లో తెలుసుకుందాం. కీవర్డ్ రీసెర్చ్లో షార్ట్ టైల్ కీవర్డ్స్ ఉంటాయి, లాంగ్ టైల్ కీవర్డ్స్ ఉంటాయి. ఓకే, ఈ కీవర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, మనం ఇంకా డెప్త్గా నేర్చుకుందాం. రైట్, అయితే ఈ కీవర్డ్స్ నేర్చుకునే దాంట్లో మనకు మన బిజినెస్ ఏదైతే ఉందో దాని గురించి కీవర్డ్స్ తెలుసుకోవడానికి బ్రెయిన్ స్టార్మింగ్ ఇంపార్టెంట్. అంటే మన బిజినెస్కి యూజర్స్ ఏ విధంగా కీవర్డ్స్ ఆలోచిస్తారో ఆ కీవర్డ్స్ మొత్తం మనం పసిగట్టాలి. రైట్, అలానే గూగుల్ సజెషన్స్ కీవర్డ్స్, మనం ఏ కీవర్డ్నైనా గూగుల్లో ఎంటర్ చేసిన వెంటనే మనకు కొన్ని సజెషన్స్ వస్తుంటాయి. మీరు ఎన్నోసార్లు చూస్తుంటారు, మీరు ఏదైనా గూగుల్లో రాస్తున్న వెంటనే కొన్ని ఫీచర్స్ వస్తాయి కదా, అవి తీసుకోవాలి. ఆ కీవర్డ్స్ అన్ని సజెషన్స్ సంబంధించిన కీవర్డ్స్ మొత్తం తీసుకోవాలి. అలానే మనం తీసుకున్న ఈ రెండు డేటాని తీసుకొని మనం టూల్స్లో, లైక్ ఫ్రీ టూల్స్లో, కీవర్డ్స్ ప్లానర్లో, ఊబర్ సజెస్ట్లో, ఏహెచ్ఎఫ్, సిమిలర్ వెబ్, ఫ్రీ ఉంటాయి, పెయిడ్ ఉంటాయి. మనం ఫ్రీ టూల్స్లో ఏదైతే ఈ టూ సంబంధించిన డేటా ఉందో, బ్రెయిన్ స్టార్మింగ్ కీవర్డ్స్ అలానే సజెషన్ కీవర్డ్స్, ఇవన్నీ తీసుకొని టూల్లో వేసేయాలి. వేసిన తర్వాత అక్కడ మనకు డేటా వస్తుందిగా, ఆ డేటా మొత్తం పుల్ చేసుకోవాలి. సో ఇవన్నీ నేను క్లియర్గా ప్రాక్టికల్ చెప్తాను, ఎలానో ఇప్పుడు మీరు చూడండి. ఓకే, సో మనం ఇందాక చెప్పినట్టు కీవర్డ్ని ఏ విధంగా రీసెర్చ్ చేస్తామో, ఫస్ట్ థింగ్ దాంట్లో ఏంటిది, బ్రెయిన్ స్టార్మింగ్. మరి బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఏంటిది, బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఏంటిది? బ్రెయిన్ స్టార్మింగ్ అంటే మన బిజినెస్కి యూజర్స్ ఏ విధంగా సెర్చ్ చేస్తారు సెర్చ్ ఇంజన్స్లో. ఎగ్జాంపుల్గా ఇప్పుడు పుష్ప 2 మూవీ రిలీజ్ అవుతుంది కదా, మరి పుష్ప 2 మూవీని జనాలు ఏ విధంగా సెర్చ్ చేస్తారు? పుష్ప 2 ట్రైలర్ సెర్చ్ చేస్తారా, సెర్చ్ చేయరా? అలానే టీజర్, అలానే రిలీజింగ్ డేట్, అలానే కాస్ట్ అండ్ క్రూ, ఎవరెవరు ఉన్నారని చెప్పి చూస్తారు కదా. అలానే మూవీ రిలీజ్ అయితే పుష్ప 2 మూవీ డౌన్లోడ్, పుష్ప 2 మూవీ డౌన్లోడ్ విత్ హెచ్డి, ఇలా సెర్చ్ చేస్తారు కదా, అవునా కాదా? సో ఇలా ఏదైతే సెర్చ్ చేస్తున్నారో అంటే మనం అంతటా మనమే అనుకుంటున్నాం కదా, దీన్నే బ్రెయిన్ స్టార్మింగ్ అంటాం. ఏమంటాం? బ్రెయిన్ స్టార్మింగ్ అంటాం. సో మన బిజినెస్ గురించి ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో, యూజర్స్ ఏ విధంగా సెర్చ్ చేస్తున్నారో ఆ డేటా మొత్తం ఒక దగ్గర రాసుకోవాలి, ఒక ఎక్సెల్లో రాసుకోవాలి. రాసుకున్న తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే, గూగుల్లో గూగుల్ సజెషన్స్, మనం గూగుల్ ఓపెన్ చేసుకొని పుష్ప 2 అని చెప్పి రాస్తున్నా. ఇక్కడ ఏముంది? పుష్ప 2 ది రూల్, పుష్ప 2 రిలీజ్ డేట్, పుష్ప ది రైస్, పుష్ప 2 నా సాంగ్స్, పుష్ప 2 సాంగ్స్ డౌన్లోడ్, పుష్ప 2 సాంగ్స్, ది రూల్ ట్రైలర్, బడ్జెట్. ఓకే, ఏదో ఉంది. ఓకే, నేను పూర్తిగా రాస్తా మళ్ళీ. అవునా, కనబడుతుందా? అలానే పుష్ప 2 రిలీ, నేనేమన్నా
జస్ట్ పుష్ప 2 రీ అని జరగానే పుష్ప రిలీజ్ డేట్ ఇన్ హిందీ, పుష్ప రిలీజ్ డేట్ 2024, పుష్ప 2 రిలీజ్ డేట్ ఇన్ ఇండియా, ఏవైతే ఉన్నాయో ఈ డేటా మొత్తము ఎక్కడ తెలుస్తుంది? గూగుల్ సజెషన్లో తెలుస్తుంది. ఇవన్నీ ఏవైతే కనబడ్డాయో ఈ డేటా మొత్తం ఇక్కడ రాయండి. సో బ్రెయిన్ స్ట్రామింగ్ అయిపోయింది, అలానే గూగుల్ సజెషన్స్ కూడా అయిపోయింది. తర్వాత మనకు ఈ వచ్చిన డేటాని ఇక్కడ మెయిన్ అండి, థర్డ్ థింగ్ ఎక్కడైతే ఉందో ఈ వచ్చిన డేటాని మనము ఫ్రీ కీవర్డ్ ప్లానర్ టూల్లో వేయాలి. వేసిన తరువాత నేను ఎగ్జాంపుల్గా కోసం నేను చూపిస్తున్నాను. కీవర్డ్ ప్లానర్ ఉంటుంది, కీవర్డ్ ప్లానర్లో చెక్ చేయాలి. సో నేను కీవర్డ్ ప్లానర్ ఓపెన్ చేస్తున్నా, టూల్స్కి వెళ్తున్నా. కీవర్డ్ ప్లానర్లో మనకు ఏదైతే డేటా వచ్చిందో ఆ డేటా మొత్తం తీసుకెళ్ళి దీంట్లో ఎంటర్ చేయండి. చేసి గెట్ రిజల్ట్స్ అని చెప్పి కొట్టండి. ఇక్కడ మీకు లొకేషన్ వైజ్గా కావాలంటే లొకేషన్ వైజ్గా వస్తుంది. ఏ లొకేషన్లో సెర్చ్ చేస్తున్నారో కావాలన్నా కూడా, ఏ కంట్రీకి చేస్తున్నారు ఇలా స్టేట్ వైజ్గా అన్నీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది మీకు తర్వాత క్లాస్లో ఇంకా డెప్త్గా చెప్తాను. ఇప్పుడు నేను సెర్చ్ చేస్తున్నా కదా, ఆ కీవర్డ్స్ డేటా మొత్తం నాకు ఎన్ని కీవర్డ్స్ వచ్చినాయండి? 913 కీవర్డ్ ఐడియాస్ వచ్చింది. ఎంత? 913 కీవర్డ్స్ ఐడియాస్ వచ్చింది. అలానే ఇక్కడ చూడండి, యావరేజ్ మంత్లీ సెర్చ్ వాల్యూమ్, అలానే కాంపిటీషన్, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఈ కీవర్డ్స్ ప్లానర్లో డేటాని పేస్ట్ చేసిన తర్వాత మనకు ఒక రిజల్ట్స్ వస్తుంది కదా, ఆ రిజల్ట్స్ ఇక్కడ డేటా మొత్తం డౌన్లోడ్ చేయండి. డేటాని డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఇందాక చూపించినట్టు సెర్చ్ వాల్యూమ్ అలానే డిఫికల్టీ రెండు ఉన్నాయి. మరి ఈ రెండు అంటే ఏంటిది? నేను ఈ రెండింటి గురించి నేను మళ్ళీ మీకు చెప్తాను, కొంచెం వెయిట్ చేయండి. దీనికంటే ముందు నేను మళ్ళీ ఊబర్ సజెస్ట్ టూల్కి వెళ్తున్నా. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ దీంట్లో నేను ఏం చేస్తున్నా, పుష్ప 2 ఏదైతే ఉందో మన లొకేషన్ బేస్ వైజ్గా నేను తీసుకుంటున్నా, ఇండియా తీసుకున్న తర్వాత ఇక్కడ డైరెక్ట్గా పుష్ప 2 అని చెప్పి సెర్చ్ చేస్తున్నా. సెర్చ్ చేస్తే నాకు సెర్చ్ చేసిన ఇండియా లొకేషన్ తీసుకున్నా, అలానే ఇక్కడ దీని యొక్క సెర్చ్ వాల్యూమ్ వచ్చింది, అలానే SEO డిఫికల్టీ వచ్చింది. ఓకే, మనం కీవర్డ్ని సెర్చ్ చేస్తున్నప్పుడు ఇందాక ఏదైతే వచ్చిందో గూగుల్ కీవర్డ్ ప్లానర్లో ఏవైతే వచ్చిందో సెర్చ్ వాల్యూమ్ డిఫికల్టీ వచ్చింది కదా, అలానే దీంట్లో కూడా సెర్చ్ వాల్యూము అలానే డిఫికల్టీ వచ్చినాయి కదా. మరి ఇవేంటి? అలానే కొంచెం కిందికి వస్తే కీవర్డ్స్ ఐడియాస్ పుష్ప 2 ది రూల్ 49.5K, పుష్ప 2 ది రూల్ రిలీజ్ డేట్ 14.8, పుష్ప 2 రిలీజ్ డేట్ ఇన్ హిందీ, పుష్ప 2 సాంగ్స్, పుష్ప 2 ట్రైలర్, అలా ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి? ఇక్కడ 407 కీవర్డ్స్ ఉన్నాయి. ఈ కీవర్డ్ ఈ సజెషన్స్ వైపే ఉందా? ఇక్కడ చూడండి, క్వశ్చన్స్ అని ఇంకొకటి ఉంది. వెన్ పుష్ప 2 విల్ రిలీజ్ క్వశ్చన్, పుష్ప 2 రేటింగ్, పుష్ప 2 రిలీజ్, పుష్ప షూటింగ్ లొకేషన్, వెన్ పుష్ప 2 రిలీజ్, ప్రిపోజిషన్స్. ఓకే, పుష్ప నియర్ మీ, పుష్ప హిట్ ఆర్ ప్లాఫ్, సినిమా ఇంకా రిలీజే కాలే, హిట్టా ప్లాఫా. ఓకే, అలానే కంపారిజన్ మనకి ఎన్ని వచ్చిన సజెషన్స్? ఇక్కడ 407, ఇక్కడ 119, ఇక్కడ 18, ఇక్కడ 49. మొత్తం ఎన్ని కీవర్డ్స్ అయినాయి ఇప్పుడు? మీరు చెప్పండి, ఎన్ని కీవర్డ్స్ అయినాయి? నియర్లీ మనకు ఒక 700 కీవర్డ్స్ అయినాయి అనుకుందాం. ఇది 407, ఇది 119, అలానే మనకు గూగుల్లో తీసిన డేటా ఒక 700 కీవర్డ్స్ వచ్చినాయి. మరి ఈ 700 కీవర్డ్స్లో మనం ఏ కీవర్డ్ని తీసుకోవాలి? మరి నేను చెప్పాను కదా ఇంపార్టెంట్ చెప్పి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సెర్చ్ వాల్యూమ్ అలానే డిఫికల్టీ. ఇక్కడ సెర్చ్ వాల్యూమ్ ఏంటంటే ఆ కీవర్డ్ మీద యూజర్స్ అంటే జనాలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు ఆ ఒక్క కీవర్డ్ మీద అనేది సెర్చ్ వాల్యూమ్. అది మంత్ బేస్ వైజ్గా ఉంటుంది. ఒకవేళ దాన్ని 49,000 చూస్తున్నాను చెప్పాను కదా,
ఆ ఒక్క పుష్ప 2 అనే కీవర్డ్ మీద ఇంతమంది సెర్చ్ చేస్తున్నారు. ఇది డేటా అనమాట. 49.5K, 14.8K ఇది సెర్చ్ వాల్యూమ్. దీన్ని సెర్చ్ వాల్యూమ్ అంటారు. అంటే ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు అన్నది మనకు ఒక ఐడియా వచ్చింది. మరి కీవర్డ్ డిఫికల్ట్ అంటే ఏంది మరి? కేడి. మీరు ఇందాక తీసిన దాంట్లో కాంపిటీషన్ ఒక వర్డ్ ఉంది, అలానే ఇక్కడ చూస్తేనేమో కేడి ఉంది, అంటే ఎస్సీఓ డిఫికల్టీ ఉంది. కీవర్డ్ డిఫికల్టీ అనేది ప్రతి ఒక్క కీవర్డ్కి ఉంటుంది. మరి కీవర్డ్ డిఫికల్టీ అంటే ఆ కీవర్డ్ని గూగుల్లో ర్యాంక్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది అనమాట. అది 100కి కొలుస్తారు అనమాట. డిఫికల్టీ వెరీ హై ఉందనుకోండి, మనం గూగుల్లో ఆ కీవర్డ్ని ర్యాంక్ చేయడానికి టైం పడుతుంది. ఒకవేళ లో కాంపిటీషన్ అయితే మనకు ఆ కీవర్డ్ని గూగుల్లో ర్యాంక్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. నేను మళ్ళీ తర్వాత క్లాస్లో సపరేట్గా కీవర్డ్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తాము, డిపెండ్స్ ఆన్ ద కేడి అండ్ వాల్యూమ్స్ అనేది నేను క్లాస్ తీసుకుంటాను, సపరేట్గా నేను తీసుకుంటాను. అయితే ఈ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాము? బ్రెయిన్ స్టార్మింగ్ చెప్పాము, గూగుల్ సజెషన్స్ చెప్పాను, ఫ్రీ కీవర్డ్ ప్లానర్. ఈ డేటా మొత్తాన్ని మనకు ఏ విధంగా తీసుకుంటామో చెప్పాను కదా. మనకు పుష్ప 2కి 700 కీవర్డ్స్ వచ్చినాయిగా. దీంట్లో నేను సింపుల్గా చెప్తున్నాను, ఈ పైన ఉన్నదాన్ని ఈ కేడి మంత్ సెర్చ్ వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయో డెప్త్ తర్వాత చెప్తాను. ఈ క్లాస్లో నేను సింపుల్గా ఒకటే ఒక మాట చెప్తున్నాను. హై సెర్చ్ వాల్యూమ్స్ ఉన్న కీవర్డ్స్ మన బిజినెస్కి ఎగ్జాక్ట్ ఆ కీవర్డ్ ఏదైతే సూటబుల్ ఉందో ఆ కీవర్డ్కి హై సెర్చ్ వాల్యూమ్స్ ఉండేలాగా చెక్ చేసుకోండి. కేడి కీవర్డ్ డిఫికల్టీ బిలో 30 ఉండేటట్టు చూసుకోండి. లేదు అనుకుంటే కాంపిటీషన్ లో ఉన్నది తీసుకోండి. ఓకే, సెర్చ్ వాల్యూమ్ హై ఉన్నది, డిఫికల్టీ ఏమో లో ఉన్నది తీసుకోండి. ఈ విధంగా మీరు కీవర్డ్ని సెలెక్ట్ చేయాలి. అలా సెలెక్ట్ చేసి ఆ కీవర్డ్స్ మీద మనం వర్క్ చేయాలి. మరి ఇంతకుముందు క్లాస్లో చెప్పాను కదా, గూగుల్ అనేది 200 ఫ్యాక్టర్స్లో వర్క్ అవుతుందని చెప్పి. ఆ ఒకే ప్రతి ఒక్క దాంట్లో ఈ కీవర్డ్ అనేది ఇంపార్టెంట్. ఈ కీవర్డ్ అనేది టైటిల్లో, అలానే డిస్క్రిప్షన్లో, హెడింగ్స్లో, కంటెంట్లో మినిమం 400 నుంచి 500 వర్డ్స్ రాస్తే దీంట్లో మినిమం 3 టైమ్స్ లేదా 4 టైమ్స్ అనేది యూస్ చేయాలి. ఇలా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకున్న కీవర్డ్ మన కంటెంట్లో, మన పేజ్లో ఎగ్జాక్ట్గా యూస్ చేస్తే మన వెబ్సైట్కి ట్రాఫిక్ వస్తుంది, లీడ్స్ వస్తుంది. నేను ఈ క్లాస్లో క్లియర్గా చెప్పాను మనం కీవర్డ్ రీసెర్చ్ అనేది ఏ విధంగా చేస్తామో. బ్రెయిన్ స్టార్మింగ్, అలానే గూగుల్ సజెషన్, వచ్చిన కీవర్డ్స్ మొత్తాన్ని కీవర్డ్ ప్లానర్లో వేయాలి. కీవర్డ్ ప్లానర్లో వేసిన తర్వాత మనకు అక్కడ డేటా వస్తుంది. ఆ డేటా మొత్తాన్ని తీసుకొని మన బిజినెస్కి, మన ఆర్టికల్కి, మన పేజ్కి ఏ కీవర్డ్ అయితే సూటబుల్ ఉంటుందో ఆ కీవర్డ్ పిక్ చేసుకోవాలి. దానికి సెర్చ్ వాల్యూమ్స్ ఎక్కువ ఉండాలి, కాంపిటీషన్ లో ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, సెర్చ్ వాల్యూమ్ హై ఉండాలి, కాంపిటీషన్ లో ఉండాలి. అలాంటి కీవర్డ్స్ని మనం పిక్ చేస్తే మనం తొందరగా ర్యాంక్ అవుతాం. సో ఇది కీవర్డ్ అనాలిసిస్, రైట్? ఓకే, థ్యాంక్ యూ. మీకు కనుక నా కంటెంట్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. థ్యాంక్ యూ.